హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు ఒకవేళ 30,000 రూపాయల బడ్జెట్లో అరౌండ్ చూసినట్లయితే OnePlus Nord 5 రాబోతుంది ఇంకొక 10 రోజుల్లో. దీని ప్రైస్ అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయల మధ్యలో పెడతారంటున్నారు. జూలై 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీంతో పాటుగానే OnePlus Nord CE5 కూడా లాంచ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు Nord 4 కనుక చూసుకుంటే చాలా మంచి హిట్. Nord CE4 కూడా చాలా మంచి హిట్ ఫోన్. ఈసారి Nord 5 కూడా మనం సజెస్ట్ చేయగలమా? కొన్ని రెండర్స్ అండ్ రూమర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాక్సిమం మీ స్పెసిఫికేషన్స్ తో తీసుకుని రావచ్చు. అవేంటో ఆ కొన్ని స్పెసిఫికేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఇది మాత్రమే కాదు, జూలైలో ఇంకా చాలా మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి. వాటి గురించి కూడా అప్కమింగ్ మొబైల్స్ ఇన్ జూలై అని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. రెండింట్లో వీళ్ళు ఇప్పటికే అడాప్ట్ చేసుకుని ఫీచర్ ఏంటి అంటే IP రేటింగ్స్ లేవు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తోనే వస్తుంది రెండు ఫోన్స్ కూడా. IP68 ఆర్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ రెండు ఫోన్స్ లో దేనికి ఇవ్వట్లేదు. అదొకటి వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఫస్ట్ మనం OnePlus Nord 5 గురించి మాట్లాడుకుంటే ఇది అరౌండ్ 35,000 రూపీస్ పెట్టి 33,000 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసి తీసుకొస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ దీంట్లో మెయిన్ హైలైట్ ప్రాసెసర్. ఇందులో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అదే మనం iQOO Neo 10 చూసుకున్నా అండ్ Poco F7 అదే 30,000 రూపాయల సర్కిల్ లో వస్తున్నాయి. ఇవి కూడా అందులో మీకు Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నాయి. వీళ్ళు 8s Gen 3 ని తీసుకొని వస్తున్నారు. పెద్ద మ్యాటర్ చేసింది అంటే ఖచ్చితంగా మ్యాటర్ చేసింది. 8s Gen 3 ప్రాసెసర్ కంటే 8s Gen 4 ప్రాసెసర్ అరౌండ్ ఒక 40% బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU. GPU పరంగా కానివ్వండి అండ్ బ్యాటరీ లైఫ్ పరంగా కానివ్వండి రెండింట్లో సమానంగా ఉంటాయి. కానీ మనం ఎక్స్టెండ్ యూస్ చేయాలనుకున్నా ఎగ్జాంపుల్ యానిటూస్ కోర్స్ అట్లాంటివి రన్ చేసినప్పుడు టెక్నికల్ గా మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోయింది. ఒక 40% 8s Gen 4 ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉంది 8s Gen 3 తో కంపేర్ చేసి. అండ్ మీరు ఒకవేళ గేమింగ్ చేయాలనుకుంటే ఇందులో 144 FPS సపోర్ట్ తీసుకొస్తున్నారు BGMI ఆడుకునే వాళ్ళకి. దీనికి తగ్గట్టుగానే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మేబీ 144 Hz తీసుకొస్తారేమో అని కూడా రూమర్స్ ఉన్నాయి. బట్ 120 Hz అయితే కన్ఫర్మ్ ఉంది. అదే Nord CE5 లో చూసుకుంటే మీరు ఏదైతే Moto H60 Pro ఫోన్ చూసారో 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది MediaTek ది. ఇందులో ఎక్స్ట్రీమ్ కాకుండా MediaTek 8350 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు Nord CE5 లో. Infinix లో చూసుకుంటే ఇదే ప్రాసెసర్ మీకు 22-21 కూడా వచ్చేసింది. సో ఈ MediaTek 8350 ప్రాసెసర్ కూడా BGMI కానీ లేకపోతే ఎట్లాంటి గేమింగ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ పర్లేదు, హ్యాండిల్ చేయదగ్గ ప్రాసెసరే. నెక్స్ట్ ఒకసారి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే Nord 5 లో 6.83 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ మేబీ 144 Hz కూడా తీసుకొని రావచ్చు. అదే Nord CE5 లో చూసుకుంటే 6.77 ఇంచ్ స్క్రీన్ ఇది. ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, AMOLED డిస్ప్లే అనుకోండి. కాకపోతే 1.5K రెజల్యూషన్ కాదు, నార్మల్ డిస్ప్లే. అండ్ ఫ్లాట్ డిస్ప్లేస్ తోనే వస్తాయి రెండు ఫోన్స్ కూడా, దాంట్లో డౌట్ ఏం లేదు. రెండు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ సెన్సర్ తో వస్తాయి. నెక్స్ట్ రూమర్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చే కంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మన ఇయర్ టార్గెట్. కంటెంట్ నచ్చి వర్తున్న వాళ్ళు ఫీల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి, ఈజీగా రీచ్ అయిపోతాం. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమరీ కెమెరా Nord 5 లో మనకి 50 మెగాపిక్సెల్ సోనీ LYT700 సెన్సార్ యూస్ చేశారు. ఇదే సెన్సార్ ని OnePlus 13 లో కూడా చూస్తాం మనం. కాకపోతే వీళ్ళు మెన్షన్ చేసేది కూడా అంతే, అక్కడ నుంచి స్టీల్ చేసి తీసుకొచ్చారు, అంటే కొట్టేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నట్లే స్టోలెన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. బట్ ఆ రేంజ్ ఇమేజ్ వస్తాయి లేదో మనం ఒకసారి చెక్ చేయాలి. సో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, కాకపోతే టెలిఫోటో లెన్స్ కానీ పెరిస్కోప్ లెన్స్ అట్లాంటివి ఏమీ లేవు. అదొకటి మేజర్ డ్రాబ్యాక్. 30,000 రూపాయల బడ్జెట్ లో Moto H60 Pro చూసుకోండి, Nothing 3A Pro చూసుకోండి, అండ్ నేను కాక మొన్న వచ్చిన Vivo T4 Ultra చూసుకోండి. ఈ మూడు ఫోన్స్ లో మనకి పెరిస్కోప్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఏదో ఒకటి ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ 3x 4x 5x లో క్యాప్చర్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ టెలిఫోటో లెన్స్ ఆర్ పెరిస్కోప్ లెన్స్ రెండు మిస్ అవుతున్నాయి, ఏవి రావట్లేదు. జస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు అంతే. డ్యూయల్ కెమెరా సెటప్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు కెమెరాస్ పరంగా. ఇది ఈ బడ్జెట్ లో చూస్తున్నాం కాబట్టి 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నాం కాబట్టి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. Samsung JN5 సెన్సార్ తో వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే 4K 60 FPS లో బోత్ రేర్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్లు అంటున్నారు. 8s Gen 3 ప్రాసెసర్ కాబట్టి ఆప్టిమైజేషన్ కుదురుతుంది. అదే మీకు Nord CE5 లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. కాకపోతే ఇక్కడ LYT700 సెన్సార్ కాదు, నాకు తెలిసి IMX2 సెన్సర్ వాడతారేమో. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇవి కెమెరాస్ పరంగా. అండ్ ఒకసారి ఇప్పుడు మనం బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే 6700 mAh బ్యాటరీ తీసుకొస్తారన్నట్లు Nord 5 లో రూమర్స్ ఉన్నాయి. బట్ కొన్ని రెండర్స్ ప్రకారం 5200 mAh బ్యాటరీని కూడా తీసుకుని రావచ్చు. చార్జర్ అయితే 80 వాట్ చార్జర్ నే బాక్స్ లో ఇస్తారు. అదే మనం Nord CE5 లో చూసుకుంటే 7100 mAh బ్యాటరీ, అగైన్ సేమ్ 80 వాట్ చార్జర్ నే బాక్స్ లో ఇస్తారు. సో బ్యాటరీస్ పరంగా Nord CE5 లో కొంచెం ఎక్కువ ఉంటుంది Nord 5 తో కంపేర్ చేస్తే. కాకపోతే ఆప్టిమైజేషన్ Nord 5 లో కొంచెం బెటర్ ఉండొచ్చు. సో ఇవి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. Nord CE5 ఇది మిడ్ రేంజ్ ఫోన్, అండర్ 25,000 లో రావచ్చు. Nord 5 వచ్చేసరికి 35,000 రూపాయలు పెడతారు అనుకుంటున్నాం. జూలై 8వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది మధ్యాహ్నం 2 గంటలకి. ఆ తర్వాత వెంటనే సేల్ కనుక కండక్ట్ చేస్తే వెంటనే కొన్ని రివ్యూ చేస్తాను. సేల్ లేట్ అయ్యేలాకైతే ఒపీనియన్ వీడియోనే చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.